అంతా ఓకే అర్థమైంది ఒకేసారి సర్వర్ మీద ఇష్యూ అవుతుంది ఏదైనా మళ్ళీ అందరూ ఒకేసారి మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో తెలియదు సార్. ఇప్పటికైతే గ్యాస్ అయితే కొత్త లాగా వస్తాం ఒకేసారి అంత డిమాండ్ అన్ని సహా అవైలబిలిటీ లేదు. అదే ఇక్కడ మనకేం ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం సార్ చిన్న రిక్వెస్ట్ సార్, దీపం పథకం మన ఉజ్వల కేంద్రం దానికి తెచ్చారు సార్. ఉజ్వల్ పథకం కింద నరేంద్ర మోడీ గారు పెట్టినారు కదా 2023లో ఇచ్చారు. దానికి సంబంధించి మనం ఎన్ని కనెక్షన్స్ 452 ఏజెన్సీలను పర్యవేక్షించడం జరిగింది. గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళ దగ్గర నుంచి ఒకటే వినతి పత్రం ఇస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకేసారిగా అందరూ బుక్ చేయడం వల్ల గ్యాస్ డిమాండ్ ఏర్పడుతుంది, లేదంటే ఎటువంటి సమస్య లేదు, ప్రతి ఒక్కరికి గ్యాస్ ఇస్తున్నాము, బుక్ చేసిన 4-5 రోజుల్లోనే వస్తుంది, దానికి ఎవరైనా అయిపోయినాక ముందు బుక్ చేసుకునే వాళ్ళు, అప్పుడు ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు హెవీగా బుక్ చేయడం వల్ల మనకు గ్యాస్ కొరత ఏర్పడుతుంది, అంతేగాని వారికి కూడా ఏం కొరత లేదు. ఒక 4-5 రోజుల్లో వాళ్ళు బుక్ చేసినాక ఇస్తున్నాము. ఇంతకుముందు బుక్ చేసిన వెంటనే 1 రోజు 2 రోజులు ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ఒకేసారి ఎక్కువ మంది బుక్ చేయడం వల్ల సర్వర్ కూడా ఇష్యూ వల్ల ఒక 4-5 రోజులు పడుతుంది. అంతకు మించి గ్యాస్ గురించి అపోహలు వద్దు. గ్యాస్ సప్లై బాగా జరుగుతూ ఉంది. దీన్ని మీరు ప్రజలు కూడా ఆలోచించి అయిపోయిన వెంటనే బుక్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఒకేసారి సర్వర్ మీద ప్రెజర్ పడడం వల్ల బుకింగ్ కూడా సరిగ్గా అవ్వట్లేదు, నైట్ హెవీగా చేస్తున్నారు అనేది గ్యాస్ ఏజెన్సీల దగ్గర నుంచి వచ్చిన ముఖ్య సమస్య. అంతకన్నా మించి ఏమీ లేదు. దయచేసి ప్రజలు అపోహపోవద్దు. గ్యాస్ నిక్షేపాలు భారీగా ఉన్నాయి, ప్లస్ ప్రొద్దుటూరులో కూడా అందరికీ అందుబాటులో ఉంది. గృహాలకు కంపల్సరీగా గ్యాస్ ఇస్తున్నారు 4-5 రోజుల్లో, అంతేగాని ఏం లేదు. ఈ కేవైసీ ఇప్పుడు అవ్వట్లేదని చెప్తున్నారు. ఈ కేవైసీ కావాలంటే మార్చి తర్వాత చేస్తామంటున్నారు. ముందు ఈ కేవైసీ చేసుకున్న వాళ్ళకి అందరికీ గ్యాస్ వస్తుంది. గ్యాస్ కంపెనీల దగ్గర కొంచెం ఒత్తిడి కూడా ఉందని వాళ్ళు చెప్తున్నారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి.